మెగానే టీవీ. ప్రశాంతంగా ఉండే గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు ఉగ్రవాదుల కలకలం రేగుతోంది. ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన టెర్రరిస్టులు ఏకంగా దేశం నడిబొడ్డున మకాం వేసి భారీ మారణ హోమానికి స్కెచ్ గీశారు. అయితే వారి కదలికలపై పక్కా సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మెరుపు దాడులు చేసి వారి కుట్రను భగ్నం చేసింది. తాజాగా జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు చెందిన 5 టెర్రరిస్టులను గుజరాత్ ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు ఇదే నెట్వర్క్కు చెందిన 8 మందిని అధికారులు అరెస్టు చేశారు. దీంతో మొత్తంగా పట్టుబడిన ఉగ్రవాదుల సంఖ్య 13కు చేరింది. వీళ్లంతా ఉత్తర గుజరాత్లోని సిద్ధుపూర్ దాని పరిసర ప్రాంతాల్లోనే పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులకు కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలతో ఈ అరెస్టులు జరిగాయి. పక్కా సమాచారంతో వేకువజామున మెరుపు దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు ఈ ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఈ 5 ఉగ్రవాదులను పటాన్ జిల్లా సిద్ధుపూర్ తాలూకాలోని ఖాదియల్ గ్రామం నుండి అరెస్టు చేశారు. వారిని బిలాల్ అబిద్ భాయ్ షేరా, మహమ్మద్ అయ్యూబ్ కడివాలా అలియాస్ మహమ్మద్ ఖాదీ హసన్, మహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాలీ అయ్యూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి అలియాసి షఫీ చాపి, మహమ్మద్ హసన్ కర్దియా అలియాస్ హసన్ హైదరుపిగా గుర్తించారు. ఈ అరెస్టుల కేవలం 2 వారాల క్రితం అంటే జూలై 3న జరిగి 8 మంది జైషే మహమ్మద్ ఆపరేటివ్ల అరెస్టుల కొనసాగింపు. ఆ సమయంలో గుజరాత్ పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ 8 మందిని పట్టుకున్నారు. ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులు గుజరాత్లో ఒక క్రియాశీల ఉగ్రవాద నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు గుజరాత్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో బాంబు దాడులకు ప్లాన్ చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ హస్తం ఉందని, వీరు పాకిస్తాన్లోని బహౌల్పూర్లో ఉన్న తమ ఆపరేటివ్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ 13 మంది ఉగ్రవాదులు కేవలం దారి తప్పిన యువకులు కారు. వీరంతా పక్కా ప్రణాళికతో దేశంలో బిగ్ అటాక్స్ చేయడమే లక్ష్యంగా ట్రైనింగ్ తీసుకున్న స్లీపర్ సెల్స్. ఈ ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి దర్యాప్తు సంస్థలు కీలక విషయాలను నిర్ధారించాయి. ఈ మొత్తం నెట్వర్క్ను ఆపరేట్ చేస్తూ యువకులను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది ప్రధానంగా 2 వ్యక్తులు. వారే మహమ్మద్ అయ్యూబ్ మరియు అబిన్ షేరా. వీళ్ళిద్దరే ఈ ఉగ్ర కుట్రకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది. వీరు సోషల్ మీడియా ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సరిహద్దు అవతల ఉన్న తమ బాసులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు పన్నిన కుట్ర ఎంత భయంకరమైనదో చెప్పడానికి వారు చేసిన పనులే నిదర్శనం. దేశంలో భారీ పేలుళ్లు సృష్టించడానికి వీరు గన్ పౌడర్తో పాటు అత్యంత ప్రమాదకరమైన ఇతర రసాయన పదార్థాలను కూడా తెప్పించినట్లు దర్యాప్తులో తేలింది. బాంబులు తయారు చేసే విధానాన్ని వీరు ఆన్లైన్లో నేర్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా వారు తయారు చేసిన బాంబులు ఎలా పేలుతున్నాయో టెస్ట్ చేయడానికి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో ఇప్పటికే 7 నుంచి 8 సార్లు చిన్న తరహా పేలుళ్లు జరిపి ట్రయల్స్ కూడా నిర్వహించినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అంటే వారు దాడికి ఏ స్థాయిలో ప్రిపేర్ అయ్యారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరైన సమయానికి ఏటీఎస్ బృందం వీరిని పట్టుకోకపోతే దేశంలో ఒక పెను విషాదం జరిగి ఉండేది. ఈ అరెస్టులతో గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉగ్రవాదుల లక్ష్యం గుజరాత్ మాత్రమేనా, లేక దేశంలోని ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా దాడులకు ప్రణాళికలు రచించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు టైం బాంబు తయారు చేయడానికి ప్రయత్నించారని కూడా సమాచారం. ఇది వారి ప్రణాళికల తీవ్రతను స్పష్టం చేస్తుంది. స్థానికంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు సూచనాప్రాయంగా చెబుతున్నారు. ఈ నెట్వర్క్కు ఆర్థిక సహాయం ఎక్కడి నుండి అందుతుంది, వారి శిక్షణ ఎక్కడి నుంచి లభించింది, ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఈ బృందంలో భాగమై ఉన్నారన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక నిర్ణయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. మహమ్మద్ అయ్యూబ్, అమిన్ షేరా అనే 2 వ్యక్తులు ఈ మొత్తం నెట్వర్క్కు మాస్టర్ మైండ్లుగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే వీరు కేవలం స్థానిక నాయకులా లేక పాకిస్తాన్ నుండి నేరుగా ఆదేశాలు అందుకుంటున్నారనేది కూడా తేలాల్సి ఉంది. ఈ అరెస్టులు కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన సంకేతాలను ఇస్తున్నాయి. గతంలో కూడా పలు రాష్ట్రాల ఉగ్రవాద మాడ్యూల్స్ను ఛేదించిన దాఖలాలు ఉన్నాయి.
కానీ ఈ స్థాయిలో ఒకే నెట్వర్క్కు చెందిన ఇంతమంది ఉగ్రవాదులను పట్టుకోవడం అనేది దేశ భద్రతా దళాల అప్రమత్తతకు నిదర్శనం. రాజకీయంగా కూడా ఈ అరెస్టులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రతిపక్షాలు భద్రతా లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేస్తుంది. మొత్తంగా జైషే మహమ్మద్ ఉగ్రవాదుల వరుస అరెస్టులు దేశ భద్రతకు సవాల్గా మారాయి. గుజరాత్ ఏటీఎస్ ఛేదించిన ఈ నెట్వర్క్ కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనా, లేక దీని వెనుక మరింత పెద్ద కుట్ర దాగి ఉందనేది రాబోయే దర్యాప్తులో స్పష్టమవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.